Welcome back to Technogate. In this today's class, we are going to discuss about the last type in integration values of the trigonometric identities of the form. అంటే trigonometry formulas లో మనం integrations ని find out చేయాలి అంటే we have seen so far up to we have seen sin square x cos square x sin cube x cos cube x sin ax cos bx cos ax cos bx. In this class, let us going to discuss about the last form, that is integral values of the type integral values of the type values of the type values of the type what was the thing means it is integration of sin ax into sin bx into dx. ఓకే. సో యాజ్ ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ సైన్ ఏ సైన్ బి అనగానే నాకు గుర్తొస్తున్న ఫార్ములా ఏంటి అంటే బేసికల్గా ఎప్పుడైనా టూ సిమిలర్ థింగ్స్ ఎప్పుడైనా కూడా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములానే ఉంటాయి అనమాట. రైట్. ఇంతకుముందు మనం చూసాం కదా, కాస్ ఏ కాస్ బి అడిగారు. మనం రాద్దాం దీనికి ఫార్ములా. అట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ విల్ బి గెటింగ్ మైనస్ సైన్ ఏ సైన్ బి అవుతుంది. అండ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే cos of a minus b అంటే here it is equivalent to cos a cos b ప్లస్ sin a sin b అన్నమాట. ఓకే. మైనస్ ఉన్న దగ్గర ప్లస్ వస్తుంది, ప్లస్ ఉన్న దగ్గర మైనస్ వస్తుంది. మనకి ఈ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బిలో కాస్ ఉన్నప్పుడే మైనస్, ప్లస్ ఉన్నప్పుడు మైనస్, మైనస్ ఉన్నప్పుడు ప్లస్, ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ కాస్ అనమాట. అదే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, బికి ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ కూడా ప్లస్ఏ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ కూడా మైనసే వస్తుంది. ఈ ఈ ఫార్ములాస్ మీకు అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. తెలియకపోతే ఒకసారి నేను రాశాను, మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్క వీడియోలో కూడా రిపీట్ అవుతుంది, చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి దీని గురించి మాట్లాడాను నాన్న. ఒక దగ్గర మైనస్ ఉంది, ఒక దగ్గర ప్లస్ ఉంది. మరి ఇక్కడ ఓన్లీ మనకి రెండు ప్లస్లే ఉన్నాయి కదా మల్టిప్లికేషన్ లో. మరి రావాలంటే ఏం చేయాలి? ఇది కూడా ప్లస్ అవ్వాలి అంటే ఒకవేళ ఇది మైనస్ ఇది చేసామనుకో, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనసే ఉంది, రెండు మైనస్లు వస్తాయి. కానీ మనకు కావాల్సింది మైనస్లు కాదు, రెండు మైనస్లు యాడ్ చేసామనుకో మైనస్ సైన్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే మైనస్ టూ సైన్ ఏ సైన్ బి అవుతుంది. బట్ మనకి కావాల్సింది సైన్ ఏ సైన్ బి కదా, పాజిటివ్ సైన్ ఏ సైన్ బి కావాలి. దానికోసం నేనేం చేస్తాను అంటే ఇది మైనస్ ఇది చేస్తాను. చూడండి, లెట్ us రైట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అనుకోండి, ఇది మైనస్ ఇది నాన్న. అంటే చూడండి, దిస్ ఈస్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి sin b minus of cos a cos b minus of sin a sin b అన్నమాట. ఓకే. సో ప్లస్ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ ఒక ప్లస్ ఉంది నాన్న, మైనస్ ఆఫ్ మైనస్ అంటే కూడా ప్లస్సే కదా. సో విల్ బి గెటింగ్ టూ సైన్ ఏ సైన్ బి అనమాట. ఓకే. సో ప్లస్ థింగ్ వచ్చింది కదా, ప్లస్ రావడం కోసం అనమాట ఈ కష్టాలన్నీ. సో ఫస్ట్ మైనస్ సెకండ్ చేస్తే మైనస్ వస్తుంది, కానీ ఇక్కడ మనకి క్వశ్చన్ లో అడగడం రెండు ప్లస్లు ఉన్న థింగ్స్ అడిగారు కాబట్టి 2 - 1 చేసుకున్నాం. ఓకే. సో హియర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అనమాట. ఓకే. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అడిగారు కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్ కాబట్టి వీ కెన్ జస్ట్ టేక్ 1/2 అవుట్ సైడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది అనమాట. ఓకే. సో 1/2 వీ కెన్ జస్ట్ టేక్ అవుట్ సైడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos of a minus b into x into dx is the first thing, and integration of cos of a plus b into x into dx is the second thing అనమాట. ఇంటిగ్రేట్ చేద్దాం ఈ రెండింటికి. 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. రెండు కాస్ ఏ కాస్ బి అడిగినప్పుడు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫస్ట్ వచ్చింది నాన్న. సైన్ ఏ సైన్ బి అడిగినప్పుడు మనకి ఈ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బిలో రెండు రెసిప్రోకేట్ ఉంటాయి కాబట్టి కాస్ ఆఫ్ సైన్ ఏ సైన్ బికి మైనస్ ఫస్ట్ వస్తుంది. చూసుకోండి, కాస్ యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, రైట్. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ బై ఏ మైనస్ బి అనమాట. మైనస్ విల్ బి హ్యావింగ్ సైన్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎక్స్ బై ఏ ప్లస్ బి అనమాట. ఓకే. ప్లస్ సి ఇస్ ద అవుట్కమ్. ఓకే. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ఇంటూ సైన్
బిఎక్స్ ఇంటూ డిఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి అంటే ఇది అన్నమాట. ఓకే. కాస్ట్లో వచ్చినప్పుడు ప్లస్ థింగ్ ముందు వచ్చింది, సైన్లో ఉన్నప్పుడు మైనస్ థింగ్ ముందు వచ్చింది. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. లెట్ us సాల్వ్ వన్ క్వశ్చన్ ఆన్ దిస్ టైప్. లెట్ us టేక్ let us take one question on this format. That is integration of sin 6x into sin 2x into dx అన్నమాట. ఎలా సాల్వ్ చేసుకోవచ్చు నాన్న? We can write it as 1/2 into 1/2 into integration of cos of a minus b కదా, cos of a minus b into x cos of a plus b into x అంతేనా? అంతేనా మనం సాల్వ్ చేసింది? చూడండి, సైన్ ఏ సైన్ బి అంటే 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లేస్లోనేమో 6 ఉంది, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ 6, ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి 2 కదా. 1/2 వీ కెన్ జస్ట్ టేక్ అవుట్ సైడ్ నాన్న. అప్పుడేమవుతుంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 6 మైనస్ 2 ఇంటూ ఎక్స్ కాస్ ఆఫ్ 6 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అనమాట. ఓకే. ఇక్కడ మనకి కాస్ ఉంది కాబట్టి ఒకవేళ నెగిటివ్ వాల్యూస్ ఉన్నా మనకి పెద్ద ఫరక్ పడదు, బికాస్ cos of minus theta is cos theta only, right? 1/2. It is equivalent to cos of 6 minus 2 is 4x. 6 plus 2 is 8x అన్నమాట. ఓకే, ఇంటిగ్రేట్ చేద్దాము. Here it is equivalent to 1/2 we can take outside, that is cos 4x into dx is first thing, and integration of cos 8x into dx is the other thing అన్నమాట. హియర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ కాస్ 4x యొక్క ఇంటిగ్రేషన్ వచ్చేసి మనకి సైన్ 4x/4 అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 8x ఈజ్ సైన్ 8x/8 అనమాట. ప్లస్ సి ఈస్ ద అవుట్కమ్. సో హియర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సైన్ 4x/8 మైనస్ సైన్ 8x/16 ప్లస్ సి ఈస్ ద అవుట్కమ్ అనమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 6x into sin 2x into dx ఇస్తా. దీని యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, sin 4x/8 మైనస్ sin 8x/6 అన్నమాట. ఓకే, అంతేనా? కాస్ట్లో కన్సిడర్ చేసాం కాబట్టి సైన్ క్వశ్చన్ మనకి సైన్లోనే ఉంది, కాకపోతే దానికి మనం కాస్ టర్మ్స్లో కన్సిడర్ చేసాం కాబట్టి కాస్ యొక్క ఇంటిగ్రేషన్ సైన్స్ వస్తాయా, కాబట్టి రెండింటికి సైన్స్ వచ్చాయన్నమాట. ఓకే, ఇన్ దిస్ వే వీ నీడ్ టు సాల్వ్ ద ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఆఫ్ ద ఫార్మ్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ క్యూబ్ ఎక్స్ సైన్ ఏఎక్స్ కాస్ పిఎక్స్ కాస్ ఏఎక్స్ కాస్ పిఎక్స్, నెక్స్ట్ సైన్ ఏఎక్స్ అండ్ సైన్ బిఎక్స్ అనమాట. ఓకే, go through the topics once again, pause the videos if you are feeling any difficulties, try to listen to the class once again if you are not understanding well. If you are having any doubts, please let me know in the chat box or comment section. Thank you.